దిల్సుఖ్ నగర్లోని ఐఏసీ కోచింగ్ సెంటర్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కోచింగ్ తీసుకోని వారిని సైతం తమ విద్యార్థులుగా పేర్కొంటూ ప్రకటనలు ఇచ్చుకోవడం సరైంది కాదన్నారు. యువతను మోసం చేస్తున్న ఐఏసీఈ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజంగా వాళ్ళకు నైపుణ్యం ఉన్న విద్య చెప్పండి, వాళ్ళు జాబ్ ఇప్పండి, మీ పేరు బయట చెప్పుకుంటారు, మీకు పని చెప్తున్నాను. ఎందుకు నేను మోసేస్తున్నా అడుగుతాను. ఇంతవరకు ఏమైనా రెస్పాండ్ కాదు. ఇది చాలా చీటింగ్ బ్రదర్. మీరు మోసపోకండి, మీతో అంతా పోసిపోకండి. ఒకవేళ కరోనా కంటే ముందు 15,000, 16,000 ఒక్కొక్క విద్యార్థి దగ్గర తీసుకుంటూ చిన్నగా స్టార్ట్ చేసినటువంటి ఇదే ఐఏసీ ఇన్స్టిట్యూట్ ఈరోజు కోట్ల రూపాయలకు పడిగెత్తింది. దీని అంతటికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క బోగస్ ర్యాంకులు మాత్రమే ప్రధాన కారణం అని చెప్పేసి ఈ రోజు విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి పేర్లు కానివ్వండి, ర్యాంకులు కానివ్వండి, నెంబర్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా బోగస్ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నగర్లోని ఐఏసీఈ ఇన్స్టిట్యూట్ ఫేక్ రిజల్ట్స్ తో విద్యార్థుల్ని మరియు ఈ సమాజాన్ని మోసం చేస్తున్న తీరును ఆధారాలతో సహా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేమందరంలో కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ మరియు ఎన్టీపీసీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వేరే ఇన్స్టిట్యూట్స్ లో చదివి వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు పొందినటువంటి స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫేక్ డీటెయిల్స్ తోటి మా ఇన్స్టిట్యూట్ లోనే చదివిరు అని చెప్పి ఫేక్ పబ్లిసిటీ చేస్తూ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో స్పాన్సర్డ్ పోస్టర్ రూపంలో మరియు భారీ హోర్డింగ్స్ రూపంలో మరియు ఫ్లెక్సీల రూపంలో ఫేక్ పబ్లిసిటీ చేస్తూ విద్యార్థి లోకాన్ని, నిరుద్యోగ లోకాన్ని, యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా మోసం చేస్తున్నటువంటి తీరు ఐఏసీఈ యాజమాన్యం చేస్తా ఉన్నది.